పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మాత్యులు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఉండి ప్రధాన కూడలి వద్ద పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అటు పిదప పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, టీడీపీ నాయకులు పొత్తూరి వెంకటేశ్వరరాజు, ఉండి మండల జనసేన పార్టీ అధ్యక్షులు యాడపల్లి వెంకటేశ్వరరావు, కాగిత మహంకాళి, కొత్తపల్లి నాగరాజు తదితర జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈ ఉండి నియోజకవర్గం ఉండి అడ్డుకోటలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఉండి మండల అధ్యక్షులు యాడవల్లి వెంకటేశ్వరరావు గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరేపల్లి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో 4 మండలాలను కూడా ఉదయం నుంచి కూడా మొక్కలు నాటి, ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచి, అలాగే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఈరోజు ఈ ఉండి సెంటర్లో మరి ఘనంగా ఆయన యొక్క బర్త్డే కేక్ను కూడా కట్ చేసి ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కేక్ కటింగ్ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం ముఖ్య నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, అటవీ శాఖ మార్చులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు మరి ఇక్కడ 4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పర్యాయంలో మరి మా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఫంక్షన్లు కూడా జరపకుండా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి అండదండలుగా ఉండి ఆ గ్రామాల్లో వసతులను చూడమంటున్నారు. దానికి అనుగుణంగా మా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఇబ్బందుల్ని మరి పర్యవేక్షించి గ్రామ అధికారులతోటి, పంచాయతీ అధికారులతోటి అక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన జన్మదిన వేడుకలు అంటే ఒక పండగ వాతావరణం అందరికి కూడా. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, పంచాయతీ శాఖ మంత్రులు అయినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పుడు లేని విధంగా రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి సుమారు 4,500 కోట్ల రూపాయలు మరి ఎన్ఆర్జీఎస్ఐ మరి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లకి, డ్రైనేజ్ వ్యవస్థకి, త్రాగునీరుకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ భవనాలను కూడా ఎన్ఆర్జీఎస్ లో పెట్టి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సహాయ సహకారాలతో ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్న ఒక మంచి లక్ష్యంతో ఇద్దరు కూడా పనిచేస్తూ, వారితో పాటు కేబినెట్ కానీ, అలాగే మన ఉండి శాసనసభ్యులు మన కనుమూరు రఘురామకృష్ణరాజు కూడా, ఆయన కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. శాశ్వతంగా దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ పన్నులు సమస్యలన్నీ కూడా ప్రజలకి ఏదైతే అవసరమో మౌలిక వసతులు అన్నింటి మీద దృష్టి సారించి మరి రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ పంట కాలువల మీద ప్రత్యేకమైన దృష్టి సారించి హై స్కూళ్ళ మీద మరి ఎక్కడికక్కడే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళగలుగుతా మన కనుమూరు రఘురామకృష్ణరాజు గారిది. ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభివృద్ధి పథంలో ముందుకెళ్తూ ఏదైతే సంక్షేమ ఫలాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి ఒక్కటి కూడా అమలుపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న ఘనత పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలియపరుచుకుంటూ, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసిన మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన యొక్క జన్మదిన పురస్కరించుకుని ఉండి నియోజకవర్గం ఉండి అడ్డకాటలో అఖండ అన్న సమారాధన కూడా మా మండల అధ్యక్షులు యాడవల్లి వెంకటేశ్వరరావు గారు, అలాగే మా గ్రామ అధ్యక్షులు అందరూ సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన సోదరుడు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి జిత్తు నాగరాజు గారు, అలాగే ఉండి మండలం జనసేన ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఉండి టౌన్ జనసేన అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు, జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే బీజేపీ నాయకులు, అభిమానులు
అందరూ కూడా ఈవేళ ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లోని ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కేకును కట్ చేస్తాం. అలాగని ఈ జనసేన ఆధ్వర్యంలోని అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో మంచి పరిణామం. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గాని ఆయన కేటాయించిన శాఖలు పంచాయతీరాజ్, ఆర్ఎంబి, అటవీ శాఖ ఒక అత్యున్నతమైన శాఖల్ని ఆయనకు అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన రఘురామకృష్ణరాజు గారు ఒక ఉన్నతమైన వ్యక్తులు ఇవాళ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మనం ఎంతో గర్వపడాలి. మన కూటమి జనసేన నాగరాజు ఉన్నాడు మన ఇన్ఛార్జి, నియోజకవర్గానికి ఇన్ఛార్జి, ఎంతో బాధ్యతగాని అందరినీ సమన్వయపరుచుకుంటూ జనసేనని తెలుగుదేశం తోటి అందరితోటి సమన్వయంగాని పనిచేస్తూ ఉండి నియోజకవర్గంలోని ఇవాళ రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో మొత్తం అందరూ పనిచేస్తున్నాము. ఇవాళ ఉండి నియోజకవర్గం ఒక అత్యున్నతమైన నియోజకవర్గం. గ్రామాలు కూడా ఒక స్వర్ణ గ్రామాల కింద అన్ని రకాల వసతులతోటి కల్పించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మనకు ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు వచ్చారు. పైన మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగాని కూడా వాళ్ళిద్దరి దగ్గర నుంచి మన ఎమ్మెల్యే గారు అన్ని రకాల నిధులు, గ్రామానికి సంబంధించిన మహిళలకు సదుపాయాలు, అలాగే అభివృద్ధి, సంక్షేమం అన్నిటిలో కూడా అభివృద్ధి చేయగల సమర్థత ఉన్న నాయకుడు మన రఘురామకృష్ణరాజు గారు, అలాగే నాగరాజు గారు. మేమందరం కలిసి ఈ మన ఉండి నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఎవరికి అన్యాయం జరగడానికి వీల్లేదు. ప్రతి కాలం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా నిజమైన అర్హులకు వెళ్ళాలి. అనర్హులకి ఒక్కరిని కూడా మనం ఎంకరేజ్ చెయ్యం. ముఖ్యంగా పేదలందరూ కూడా అభివృద్ధి ఫలాలు అందించడానికి రఘురామకృష్ణరాజు గారు ముందున్నారు. మన అందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక బాధ్యతగాని పేదలకు ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అదే నిజమైన మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు మా ఉండి నియోజకవర్గంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయనకి పుట్టినరోజు మా ఉండి నియోజకవర్గం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మా ఉండి నియోజకవర్గ జిత్తిక నాగరాజు గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు శుభాకాంక్షలు 4 మండలాల తరపున అందరం కలిసిమెలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి, అలాగే ప్రతి గ్రామం శుభ్రంగా మా ఆగస్టు 15కి అమౌంట్ లేదని ఆయన ఆగస్టు 15కి చిన్న గ్రామాలకి 10,000, పెద్ద గ్రామాలకి 25,000 కాడికి వేసి ఎవరు ఊహించిన విధంగా గ్రామాల పంచాయతీలో అమౌంట్ వేయడం, అలాగే ఆగస్టు 15 అందరం కలిసి శుభ్రంగా చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి గ్రామాన్ని కూడా ఆయన అభివృద్ధి చేయాలని మనసావాస కోరుకుంటున్నాం. అలాగే మన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు RRR గారు మరి రైతులకు కానీ, ఆక్వా రైతులకు కానీ అందరూ కూడా ముందుగా వర్షాలు వస్తాయి, కాలువలు బాగు చేస్తే బాగుంటది అని మంచి ఉద్దేశంతో ఆయన కాలువల పనులు అన్ని పూర్తి చేసినందుకు మా ఉండి నియోజకవర్గ రైతులు అందరి తరపున, గ్రామ ప్రజలందరి తరపున ఆ ఎమ్మెల్యే గారికి, RRR గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.